ఒక మహిళ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన లవర్ కోసం తన కొడుకుని ఒక బస్ స్టాండ్‌లో వదిలేసి వెళ్ళిపోయింది. ఇటువంటి న్యూస్‌కి ట్రాక్షన్ దొరికి వాట్సాప్ గ్రూపుల లోపల, పర్సనల్ డీఎమ్స్ లోపల బాగా ప్రచారం పొందితే ఏమైతదంటే, యావరేజ్ ఇన్‌సెక్యూర్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హైపర్ విజిలెంట్ అయిపోతారు. ఒక రకంగా డిస్‌ట్రస్ట్‌ఫుల్ అయితారు రిలేషన్‌షిప్స్ అంటేనే. ఒక తెలవని సినిసిజం వస్తది. ఎవరిని నమ్మడానికి లేదు. ఆడవాళ్ళందరూ ఇంతే. సమాజం లోపల మంచితనానికి అసలు చోటే లేదు. ఇంకో రకమైన మేజర్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. వాళ్ళు తమ కుటుంబాన్ని, పిల్లల్ని, సోషల్ స్టాండర్డ్స్‌ని డిస్‌రిగార్డ్ చేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యంగా బ్రతికే అవకాశం ఉంది. ఇటువంటి న్యూస్ పదే పదే కన్జ్యూమ్ చేసినప్పుడు తెలవకుండానే ఒక రిపుల్ ఎఫెక్ట్ స్టార్ట్ అయితది. చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూడడం. ప్రతి క్షణం భయంలో బ్రతకడం. కొన్నిసార్లు తెలవకుండానే అబ్యూజ్ చేసే వైఫ్ ఉంటే గనక వాళ్ళకు టోటల్‌గా సరెండర్ అయిపోవడం. తెలవకుండానే వాళ్ళకొక ప్రెడేటరీ ఎంపవర్‌మెంట్ ఇచ్చేయడం. అంటే వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. దేనికి అడ్డు చెప్పలేకపోవడం. వాళ్ళు పిల్లల్ని అబ్యూజ్ చేసినా, కొట్టినా, కొన్ని సందర్భాల లోపల చంపేసినా గాని, ఆ విషయాలను దాచడం. ఒక తెలియని బానిసత్వ భావన, సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఫియర్ బేస్డ్ కంప్లయన్స్. లూడు బసవన్న లెక్క ప్రతిదానికి తలూపడం. ఇటువంటి ఒక స్క్యూడ్ పవర్ డైనమిక్స్ వచ్చే అవకాశం ఉంది. నా థెరపీ సెషన్స్ లోపల నేను అదే చెప్తా ఉంటా. మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ, మనతోటి ఎవరున్నా, ఎవరు లేకపోయినా, ఫ్యూచర్ లోపల ఎటువంటి ఛాలెంజెస్ ఎదురైనా, మన కాళ్ళ మీద మనం బ్రతకగలిగే ధైర్యం, సత్తా, మానసిక శక్తి మన దగ్గర ఉండాలి. ఎప్పుడు గూడా మన మొత్తం జీవితాన్ని ఎవరో ఒక వ్యక్తి పైన డిపెండ్ అయ్యి బ్రతకొద్దు. రిలేషన్‌షిప్స్‌కి గౌరవం ఇవ్వాలి. మనం చేయాల్సిన కర్తవ్యాలను, ధర్మాలను నిర్వర్తించాలి. కానీ పూర్తి సరెండర్ మోడ్ లోపల వాళ్ళు లేకపోతే బ్రతకలేమనే ఒక సిట్యుయేషన్‌లో మాత్రం ఉండొద్దు. ఇదే రైట్ అప్రోచ్ ఇవాల్టి రేపు సమాజాన్ని గనుక మనం గమనిస్తే.